ఎవడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్లీ మన రియాక్టర్ టు డామ్ చెప్పుకుంటుండే కదా. సో ప్రీవియస్గా వన్ క్లాస్ కూడా చెప్పుకున్నాం. సో యాక్చువల్లీ దాని కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. ఓకే. సో మనం మళ్ళీ ఒకసారి అదే లైక్ ప్రీవియస్ క్లాస్ తొందరగా కవర్ చేసేసి ఈరోజు మనం నెస్టెడ్ కాంపోనెంట్స్, అదే నెస్టెడ్ రౌట్స్ యాజ్ వెల్ యాజ్ ది లైక్ మనము డైనమిక్ యూఆర్ఎల్, ఓకేనా. మళ్ళీ అలానే మనము యూజ్ పారమ్స్, అలానే యూజ్ నావిగేట్ అని చెప్పేసి ఎలా వాడాలి అని చెప్పి ఈరోజు చూద్దాము. ఓకే. సో దానికోసం మనం ఇప్పుడు ఆ రౌటర్ డామ్ ఏదైతే ఉందో సో నేను ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇక్కడ npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. సో మనము స్పెసిఫిక్గా 6 వెర్షన్లో ఉన్నాం కాబట్టి 6th వెర్షన్ డౌన్లోడ్ చేయండి. సో దట్ మైట్ బి హెల్ప్ఫుల్. ఓకే. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ ది రియాక్ట్ రౌటర్ డామ్ వెర్షన్ 6. ఓకే. సో మీరు నిన్న కనుక దాన్ని లైక్ వెర్షన్ చూసుకున్నట్లయితే మీకు 7 అలా ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో అది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఓకే. సో మనకి స్పెసిఫిక్గా వెర్షన్ 6 అనేది ఎనఫ్. ఓకే. సో కామన్గా ఇది వాడతారు. ఓకే. సో ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఏం చేద్దాము అంటే కాంపోనెంట్స్ అని చెప్పేసి క్రియేట్ చేయండి. ఓకే. సో ఈ కాంపోనెంట్స్లో మనం ఒక 2 కాంపోనెంట్స్ అలా క్రియేట్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనకి ప్రీవియస్గా నేను ఎలా అయితే చేసామో అలానే. సో నేనేం చేస్తున్నా అంటే లైక్ హోమ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ హోమ్ లోపల ఒకటి మళ్ళీ home.jsx. ఓకే. సో డన్ అనమాట. సో ఇది RAFC. ఓకే. సో ఇక్కడ చేసేసుకొని దీంట్లో మనం జస్ట్ లైక్ హెడింగ్ 1 హలో అని చెప్పేసి రాద్దాము. ఓకే. హలో హోమ్ అని చెప్పి కూడా రాద్దాము. ఓకే. విచ్ ఈస్ ఫైన్. అలానే మనము ఇంకా లైక్ ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాము. యాజ్ ఆఫ్ నో లాగిన్ అండ్ హోమ్ దీస్ 2 ఆర్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే. సో ఇక్కడ login.jsx అని చెప్పి రాసేసా. సో ఇక్కడ RAFC. ఓకే. సో ఇక్కడ హెడింగ్ 1లో ఓకే ప్లీజ్ లాగిన్ అని చెప్పేసి రాద్దాము. సో ఇక్కడ కూడా మనము ద ఇన్పుట్ వాల్యూ. ఓకే. సో ప్లేస్ హోల్డర్ లైక్ ఈమెయిల్. ఓకే. సో మళ్ళీ ఇదే తీసేసుకొని ఇది లైక్ పాస్వర్డ్ అండ్ ఒక బటన్ అని చెప్పేసి అలా యాడ్ చేద్దాము. ఓకే. సో బటన్ లాగిన్ అని చెప్పేసి ఇలా ఉంది. ఓకే. సో ఇది కాంపోనెంట్ మనకు ఉన్నది. ఓకే. సో ఈ రెండుతో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి వాటిని. యాజ్ ఆఫ్ నో ఇది మనం నిన్న చూసిన క్లాస్ వరకు, అవునా. సో లాగిన్ అండ్ అలానే ఇంపోర్ట్ హోమ్ అనమాట. ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ ది ఆ కాంపోనెంట్ నుంచి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే మనం రియాక్ట్ టు డామ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి సో ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ అండ్ రౌట్స్. ఓకే. అండ్ రౌట్ కూడా. ఓకే. సో ఇది వచ్చేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలంటే బ్రౌజర్ రౌటర్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇలా ర్యాప్ చేసేసి అలానే రౌట్ కూడా మనము ఇలా ర్యాప్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈ రౌట్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఈ రౌట్తో పాటు మనము లైక్ ఆ పాత్ ఏదైతే హోమ్కి నార్మల్గా స్లాష్ అండ్ ఇందులో మనకి ఏదైతే ఆ మ్యాచ్ అవుతుందో పాత్కి అప్పుడు ఈ ఎలిమెంట్ అనేది రెండర్ అవుతుంది అనమాట. ఓకే. సో అప్పుడు హోమ్ అనేది రెండర్ అవ్వాలి. ఓకే. సేమ్ థింగ్ గోస్ ఓవర్ హియర్ ఇన్ ద డౌన్ యాజ్ వెల్. సో మనకి ఇక్కడ ఈ లాగిన్కి మ్యాచ్ అయినప్పుడు లాగిన్కి వెళ్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ వరకు మనం చూసాము. రైట్. సో అలానే మనకి ఇప్పుడు వీటికి లింక్స్ కావాలి అంటే లైక్ మనము లింక్ క్లిక్ చేస్తే రెస్పెక్టివ్ పేజ్కి వెళ్ళేటట్టు చేయాలి. రైట్. సో మనము ఇక్కడైనా చేసుకోవచ్చు లేదా మనము హెడర్ అని చెప్పి అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకున్నా నడుస్తుంది. సో నేనైతే లైక్ నిన్న మనం హెడర్ అని చెప్పి చేసాం కదా. సో హెడర్ లాగా చేద్దామన్నా చేయొచ్చు లేదా ఇక్కడైనా మనము యూఎల్ అని చెప్పేసి ఇక్కడైనా రాసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే. సో ఇలా లింక్ ట్యాగ్ ఇక్కడే పెట్టేసుకొని మనం రాసేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇందులో వచ్చేసి హోమ్ పేజ్. ఓకే. ఇది హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు సో ఈ హోమ్కి వెళ్తుంది అనమాట. ఓకే. సో ఇలా కూడా రాసుకోవచ్చు లేదా దీన్నే మనం తీసుకుపోయి సపరేట్గా హెడర్లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో నిన్న ఒకసారి మీరు నిన్నటి వీడియోలో చూసినట్లయితే మనం సపరేట్గా కూడా రాసేసుకున్నాము. ఓకే. సో ఇది మనకి ఉన్న నార్మల్గా థింగ్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇది రన్ చేద్దాము. npm run dev అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి index.css ఎర్రర్ వచ్చింది. అంటే నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేశా కాబట్టి సో దానివల్ల ఇలా అయిపోయిందనమాట. యాక్చువల్లీ 4లో డిలీట్ అయిపోయిందనమాట. అందుకే మనకు అలా అయిపోయింది.
ఓకే. సో, నౌ దిస్ ఈస్ ఫైన్. నౌ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మనం లాగిన్, సైన్ అప్‌కి వెళ్ళిపోతున్నాం. ఓకే. సో, దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనము అంటే ఇక్కడ కావాలి అనుకుంటే మనం ఇప్పుడు బూట్‌స్ట్రాప్ కూడా ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. బట్ ఇప్పుడు మనకి బూట్‌స్ట్రాప్ అనేది లేదు. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఇది ఇలా ఉండనివ్వండి. ఓకే. విచ్ ఈస్ ఫైన్. స్టైల్స్ ఏం కాదులే, మనం మెల్లిగానే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనం క్లిక్ చేస్తే మనకి రెస్పెక్టివ్ పేజ్‌కెళ్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనము హోమ్ పేజ్‌లో హోమ్ పేజ్ ఉందనుకోండి. ఇందులో మనం ఇప్పుడు నెస్టెడ్ రౌట్స్ రాయాలి అనుకోండి. ఓకే. నెస్టెడ్ రౌట్స్. ఓకే. నెస్టెడ్ రౌట్స్ ప్లస్ సమ్ డైనామిక్ యూఆర్ఎల్స్ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోమ్ లోపల, ఓకే. సో, ఇక్కడ హోమ్ లోపల మనము నెస్టెడ్ రౌట్స్ ఏవైతే కావాలో ఇక్కడే డైరెక్ట్‌గా రాసేయండి. ఓకే. సో, మనకి ఏంటి అంటే ప్రొఫైల్ డాట్ జేఎస్ఎక్స్ ఒక ప్రొఫైల్ అనేది కావాలి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓకే. ఇవి రాసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఓకే. సో, ఫస్ట్ క్రియేట్ చేయనివ్వండి ప్రొఫైల్ నెస్టెడ్ పేజ్ అని చెప్పేసి, నెస్టెడ్ రౌట్ అని చెప్పేసి. ఓకే. అండ్ అలానే ఇక్కడ మనకి ఒక సెట్టింగ్స్ కూడా కావాలి అనుకోండి. సో, సెట్టింగ్స్ డాట్ జేఎస్ఎక్స్ మీరు ఇక్కడ సెపరేట్‌గా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా ఓకే. బానే ఉంటుంది. లేదా మీరు ఇలా అంటే సెపరేట్‌గా ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా ఓకే. విచ్ ఈస్ ఫైన్. ఓకే. సో, ఎలా చేసుకున్నా నో ఇష్యూస్ అనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇక్కడ మనం 2 థింగ్స్ అనేసి చేసేసుకున్నాం. సెట్టింగ్స్ నెస్టెడ్ అని చెప్పి రాసుకున్నా, రాసుకోకపోయినా ఏం కాదులెండి. ఓకే. సో, ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సారీ, మనము హోమ్‌లో గదా! సో, హోమ్‌లో ఏం చేద్దాము అంటే మనకి ఈ లింక్స్ అంటే మనం నెస్టెడ్ లింక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి 2 లింక్స్ కావాలనమాట. ఒకటి ప్రొఫైలు, ఒకటేమో ఆహ్, సెట్టింగ్స్. సో, సేమ్ మనము ఎలా అయితే లింక్స్ యాడ్ చేసుకున్నామో ఓకే. సో, అలానే ఇక్కడ కూడా మనము ఈ 2 అనేది రాద్దాము. సో, ఇదేమో ప్రొఫైల్. ఓకే. సో, ఈ లింక్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. ఎందుకంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ మీదకి ఓకేనా. సో, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ మీదకి ఎళ్ళేలాగా చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ మనం ప్రొఫైల్, సెట్టింగ్స్ ఇది హోమ్ పేజ్‌లో వచ్చిందనమాట. ఓకే. ఇలా సైడ్ బై సైడ్ పెట్టేద్దాము. ఓకే. సో, ఇప్పుడు ఓకే. పర్ఫెక్ట్‌గానే ఉంది. ఓకే. సో, నౌ ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రొఫైల్ అనేది రావాలి. ఓకే. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ అనేది రావాలి. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది నెస్టెడ్ రౌట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి చూడండి ఇవి ఏమో మనకి మెయిన్‌గా ఉండే కాంపోనెంట్స్. ఓకే. అంటే మెయిన్‌గా ఉండే కాంపోనెంట్స్‌కి మనం షిఫ్ట్ అయితున్నాం. పైన హోము ప్లస్ లాగిన్ మీద క్లిక్ చేస్తే. నిన్న కూడా మనము హోము, లాగిన్, సైన్ అప్ అని చేసుండే. సో, దేని మీద క్లిక్ చేస్తే దాని మీదకి మనకి ఎళ్ళిపోయినాం. అంటే ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్‌కి ఎళ్ళాము. అంటే అందులో ఆ పేజ్‌కి మనము నావిగేట్ అవుతున్నామనమాట. రైట్. సో, ఇప్పుడు ఈ హోమ్‌లో మనం ఉన్నాం గదా! ఈ హోమ్‌లోనే ఈ కాంపోనెంట్ లోపల మళ్ళీ మనము నెస్టెడ్‌గా అంటే ఈ వితిన్ ద కాంపోనెంట్ అంటే మనం ఈ కాంపోనెంట్‌లోనే ఉంటాము. బట్ మళ్ళీ మనకి ప్రొఫైలా, సెట్టింగ్సా ఏది కావాలి అంటే అది మనం ఇక్కడ రెండర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, దానికోసం మనం ఇలా రాసేసుకొని ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లింక్స్ అంటే వీటికి తగ్గట్టుగా మనం లింక్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేసాము ఆల్రెడీ ప్రొఫైల్ ప్లస్ సెట్టింగ్స్ అనేవి రాసేసుకున్నాం కాబట్టి సో, వీటిని మళ్ళీ మనం ఎక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్‌కి వచ్చి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ మనకి ఏంటంటే ప్రొఫైల్ అనేది కావాలి. ఓకే. అలానే ఇంపోర్ట్ సెట్టింగ్స్ కూడా అనమాట. ఓకే. సో, ఇలా సెట్టింగ్స్ కూడా చేసేసుకొని ఓకే. ఈ రియాక్టర్ టు డామ్ ఏదైతే ఉందో ఇది పైకి మూవ్ చేసేసి ఓకే. సో, ఇప్పుడు మనకి హోమ్ ఉంది గదా! సో, ఈ హోమ్‌ని మనము ఇలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా గాకుండా మనం ఏం చేయాలి అంటే ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా రౌట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇలా రౌట్ పెట్టినంత మాత్రాన మనకేం ఒరిగేదేం లేదు. సేమ్ చేంజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఇంకా ప్రొఫైల్ అనేది ఏం కనపడట్లేదు. ఈవెన్ దో మనం ఇక్కడ రాసినా గానీ మనకేం కనపడట్లేదు. ఎందుకంటే మనం జస్ట్ హోమ్ లోపల ఇలా జస్ట్ ప్రొఫైల్ అని చెప్పి రాసాము. బట్ వాటికి సంబంధించిన డేటా అనేది ఏం కనపడదులెండి ఇప్పుడే. ఇక్కడ మళ్ళీ మనం ఒక చేంజ్ చేయాలి. చేద్దాం అది. ఇప్పుడే కాదు తర్వాత. ఓకే. సో, ఇప్పుడు మనము ఇలా దీన్ని ఏం చేయాలంటే హోమ్ అనే రౌట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా చేసేసి ఈ లోపల మళ్ళీ ఈ ప్రొఫైల్ ప్లస్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి రౌట్స్ రాయాలన్నమాట స్పెసిఫిక్‌గా. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము రౌట్ అని చెప్పి రాసేసి ఓకే. సో, ఇది స్పెసిఫిక్‌గా ప్రొఫైల్‌కి వెళ్ళడానికనమాట. ఓకే. సో, ఇక్కడ పాత్ ఏం పెట్టొచ్చు అంటే ప్రొఫైల్ అని చెప్పి ఇలా రాసేయండి డైరెక్ట్‌గా. ఓకే. ఇక్కడ ఏం స్లాష్ అదేం పెట్టకండి.
ఓకే. సో, ఇలా ప్రొఫైల్ అని చెప్పేసి సో, ఇది మీట్ అయినప్పుడు మనము ప్రొఫైల్ అనే కాంపోనెంట్‌కెళ్ళాలనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఇలా రాసేసుకోవచ్చు దీనికి. ఏది ప్రొఫైల్ అనే దానికి రౌట్ రాసాము. అలానే నెక్స్టెడ్‌గా మనము సేమ్ థింగ్ వి హావ్ టు రైట్ ఇట్ ఫర్ ది సెట్టింగ్స్. కాబట్టి ఇక్కడ వీటికి సెట్టింగ్స్ అని చెప్పి రాసేసి, సెట్టింగ్స్ అని చెప్పి రాసేసి, ఇది మ్యాచ్ అయినప్పుడు ఎలిమెంటు ఓకే. సో, ఏం చేయాలంటే ఈ యూనో సెట్టింగ్స్ అనే ఏదైతే ఈ కాంపోనెంట్ ఉందో అది మనకి మ్యాచ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే. విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనకి ఈ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేవి మనము ఇందాక హోమ్ డాట్ జేఎస్ఎక్స్‌లో రాసుకున్నట్టుగా ఈయనకి మ్యాచ్ చేద్దాము. ఓకే. ఇది ప్రొఫైల్ ప్లస్ ఇది సెట్టింగ్స్. ఓకే. సో, ఇప్పుడు మనము ఇచ్చేసాము. సో, ఇప్పుడు మనం చూస్తే లింక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చేంజ్ అయితుంది. యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అయితుంది. హోమ్ పేజ్‌లో నుంచి మనకి చేంజ్ అయితుంది. బట్ స్టిల్ ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. బట్ ఇక్కడ మనం ప్రొఫైల్ అనే సెట్టింగ్స్‌లో చూస్తే ప్రొఫైల్ నెస్టెడ్ అనే ఒక హెడ్డింగ్ అనేది ఇక్కడ రావాలి. ఓకే. బట్ సెట్టింగ్స్‌లో చూస్తే సెట్టింగ్స్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ రావాలి. బట్ మనకి రావట్లేదు. రైట్? యెస్. ఎందుకు అంటే మనకి ఏమవుతదంటే ఇక్కడ హోమ్ పేజ్‌లో చేసినప్పుడు అంటే ఇక్కడ లైక్ రౌటింగ్ చేసినప్పుడు మనకి ఏమవుద్ది అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో మనము రౌటర్‌ని వాడుతున్నాం కాబట్టి సో, ఈ రౌట్ అనేది అంటే స్పెసిఫిక్ రౌట్‌కి మ్యాచ్ అయినప్పుడు ఈ చిల్డ్రన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈ పాత్ అనేది మ్యాచ్ అయినప్పుడు ఆ చిల్డ్రన్స్ లోపల ఉన్న మనకి డేటా అనేది రావాలి. సో, అలా రావాలి అంటే మనకి ఈ రియాక్ట్ రౌటర్ డామ్‌లోనే మనకి అవుట్లెట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనము ఇక్కడ డౌన్‌లో ఈ యూఎల్ కింద ఒక హెచ్ఆర్ పెట్టేసి ఓకే. సో, ఇలా మనము లైక్ రెండర్ చేసామనుకోండి. అవుట్లెట్ ఏదైతే ఉందో సో, ఇది ప్రొఫైల్ మీద ఉంది. ఇప్పుడు మనకి ప్రొఫైల్ మీద ఉంది కాబట్టి ప్రొఫైల్‌లో ఉన్న కంటెంట్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను సెట్టింగ్స్ మీద వెళ్ళా ఇదిగో సెట్టింగ్స్ వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి దేని మీద క్లిక్ చేస్తే దాని మీద మనకి డేటా అనేది వచ్చేస్తుందనమాట. ఓకే. ఈవెన్ మనం లాగిన్‌కి వెళ్తే లాగిన్ వచ్చేస్తుంది. హోమ్ పేజ్‌లో వెళ్తే ఇప్పుడు చూసారా? ఇప్పుడు రావట్లేదు మళ్ళీ. అంటే ఓకే. అంటే లైక్ అది చెప్తాను మళ్ళీ. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడైతే మెయిన్ కాంపోనెంట్స్ ఇవి హోమ్ అండ్ లాగిన్ అనేవి. సో, ఇక్కడ మనకెళ్ళినప్పుడు బై డిఫాల్ట్‌గానైతే ఏమీ డేటా రావట్లేదు. అంటే ప్రొఫైల్‌ది గానీ లైక్ సెట్టింగ్స్ గానీ రావట్లేదు. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేశా. సో, హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్‌గా ప్రొఫైల్ ఆర్ సెట్టింగ్స్ అనేది ఏం రావట్లేదు. అవి ఎప్పుడొస్తున్నాయి? వీటి మీద స్పెసిఫిక్‌గా క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ బై డిఫాల్ట్‌గా హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు రావట్లేదు చూసారా? అట్లా బై డిఫాల్ట్‌గా ఏదో ఒక డేటా అనేది రావాలి అంటే సో, మనము వీటికి ఏం చేయాలంటే ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా మనకి ప్రొఫైల్ అనేది కనపడాలనుకోండి. సో, దాన్ని పాత్ పెట్టొద్దు దానికి. ఏదైతే మనకి బై డిఫాల్ట్‌లో కనపడాలో దానికి పాత్ అనేది పెట్టొద్దు. పెట్టకుండా మనం ఏం చేయాలి అంటే ఇలా ఇండెక్స్ అని చెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇండెక్స్ అని చెప్పి రాస్తే బై డిఫాల్ట్‌గా ఇదిగో సో, మనకి అదే ప్రొఫైల్ అని చెప్పేసి వచ్చేస్తది. ఈవెన్ దో ఇక్కడ నీకు ప్రొఫైల్ అనేది మ్యాచ్ కాకపోయినా గానీ. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి బై డిఫాల్ట్‌గా చూసారా ప్రొఫైల్ అని చెప్పేసి ఇలా వచ్చేస్తుంది కదా! సో, బట్ ఇక్కడ మనం మళ్ళీ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మనం లాగిన్ మీద చేస్తే వస్తుంది. మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేస్తే ఓకే. పర్ఫెక్ట్‌గా మనకి ప్రొఫైల్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్‌గా ఇలా ఇండెక్స్ పెట్టడం ద్వారా మనకి వచ్చేస్తుందనమాట. రైట్. బట్ ఇప్పుడు చూడండి నేను సెట్టింగ్స్‌కెళ్తే మనకి సెట్టింగ్స్ డేటా అనేది వస్తుంది. బట్ నేను మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తా. ఓకే. చూస్తే ఇక్కడ మనకి ఏమీ రావట్లే. ఇక్కడ చూస్తే ప్రొఫైల్ అనే పాత్‌కెళ్తుందనమాట. బట్ దాని మీద మనకి అక్కడ ఏం లేదు. అంటే ఈ ప్రొఫైల్ మీద మనకి అంటే ఈ ప్రొఫైల్ అనే యూఆర్ఎల్ మీద మనకి ఏ కాంపోనెంట్ లేదు. ఇక్కడ మీరు చూడండి ఏ కాంపోనెంట్ అనేది కూడా లేదన్నమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి అది లైక్ ఎక్కడికో వేరే పాత్‌కెళ్ళిపోతుందనమాట. ఎందుకు అంటే మనము ఇక్కడ హోమ్ డాట్ జేఎస్ఎక్స్‌లో చూసుకున్నట్లయితే మనం ప్రొఫైల్ అని చెప్పి ఇచ్చాము. రైట్. సో, దానివల్ల అది ప్రొఫైల్‌కెళ్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి సెట్టింగ్స్‌లో ఉంది. సెట్టింగ్స్‌లో నుంచి నేను మళ్ళీ ప్రొఫైల్‌కెళ్ళాలి అంటే సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ అని చెప్పి తీసేసి డబుల్ డాట్ స్లాష్ అని చెప్పి ఇది లైక్ రిలేటివ్ పాత్ లాగా మనము లెవెల్ అప్ చేయాలనమాట. ఓకే. సో, ఇది లైక్ ఆ కాంపోనెంట్ లెవెల్ అప్ చేస్తే మనకిప్పుడు సెట్టింగ్స్‌లో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ప్రొఫైల్‌కెళ్ళాలి అంటే ప్రొఫైల్‌కెళ్ళేస్తామనమాట ఇప్పుడు. నో చేంజ్ అనమాట. సో, డైరెక్ట్‌గా మనము ఇదిగో ఇక్కడ చూస్తే ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి డిఫాల్ట్‌గా ఇదే వచ్చేస్తది. ఇక్కడ కూడా మనకి పాత్ అనేది ఏం లైక్ రావట్లేదు చూసారా? హోమ్ యూఆర్ఎల్ వచ్చేస్తుందనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్. ఏది లైక్ నెస్టెడ్ రౌట్స్ అనమాట.
ఓకే. సో, అలానే ఇప్పుడు మనకి ఏంటి అంటే సో, ఇక్కడ అంటే లైక్ డైనమిక్ యూఆర్ఎల్స్ అనమాట. ఓకే. సో, డైనమిక్ యూఆర్ఎల్ అనేది ఏంటి అంటే ఎలా పనిచేస్తదంటే సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే సో, బేస్డ్ ఆన్ ఐడీ ఓకే. ఆ పర్టిక్యులర్ ఐడీ గానీ, పర్టిక్యులర్ నేమ్ కానీ మనకి యూజ్ చేసి మనకి ఆ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతదనమాట. ఓకే. సో, దానికోసం మనకి ఇక్కడ రౌట్ అని చెప్పేసి తీసేసుకొని మనము ఒకటి లైక్ రాద్దాము. అంటే ఒక కాంపోనెంట్ రాయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనము లైక్ ఏదైనా పర్సన్ డీటెయిల్స్ కనుక చూడాలి అనుకోండి. ఓకే. సో, బేస్డ్ ఆన్ దేర్ ఐడీ మనకి స్పెసిఫిక్‌గా ఐడీస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. సో, మనకి ఏదైనా ఒక అంటే డేటా వస్తుంది అనుకోండి బ్యాక్ ఎండ్ నుంచి. సో, ఆ డేటాకి మనకి ఐడీ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఈచ్ ఆబ్జెక్ట్‌కి ఒక ఐడీ అనేది యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ చూపిద్దాం. సో, ఇప్పుడు మనకి యూజర్‌ని చూపెట్టాలి బేస్డ్ ఆన్ హిస్ ఐడీ. ఓకే. సో, దానికోసం మనము ఆ ఐడీని మనం ఐడెంటిఫై చేయడానికి ఇలా కోలన్ అని చెప్పేసి స్లాష్ యూజర్ ఐడీ అని చెప్పి రాసుకోవచ్చనమాట. సో, ఎలిమెంట్ అనేది లైక్ అంటే ఏం రాద్దాము అంటే ఇక్కడ మనము ఒక కాంపోనెంట్ లోపల యూజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రాద్దామనమాట. ఓకే. సో, ఇక్కడ యూజర్ ఇన్ఫో అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, ఇందులో మళ్ళీ లైక్ యూజర్ ఇన్ఫో డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పి రాసేసుకొని సో, ఇక్కడ ఆర్ఏఎఫ్‌సి ఓకే. సో, ఇది లైక్ కాంపోనెంట్‌ని లైక్ స్నిప్పెట్‌ని జనరేట్ చేస్తదనమాట. ఓకే. సో, యూజర్ ఇన్ఫో ఏదైతే ఉందో సో, ఇది ఓకే. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలిమెంట్ లోపల కాంపోనెంట్ అనేది పెట్టలేదు కాబట్టి. సో, యూజర్ ఇన్ఫో ఏదైతే ఉందో దీన్ని మనము యాప్ డాట్ జేఎస్ఎక్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. ఓకే. ఇంపోర్ట్ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఇదే యూజర్ ఇన్ఫో కాంపోనెంట్ ఫ్రమ్ ది కాంపోనెంట్ అనే ఫోల్డర్ నుంచి మనకి వస్తుందనమాట. ఓకే. కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ నుంచి మళ్ళీ యూజర్ ఇన్ఫో అనే ఫోల్డర్ నుంచి యూజర్ ఇన్ఫో అనే కాంపోనెంట్ అనేది వస్తుందనమాట. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇలా కాంపోనెంట్ లాగా పెట్టేసుకున్నట్లయితే ఓకే. సో, మనకి పర్ఫెక్ట్‌గానే అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మనము మ్యాచ్ చేయాలి అంటే ఏం చేయాలంటే సో, దీనికి మనము స్పెసిఫిక్‌గా ఐడీస్ అనేవి పాస్ చేయాలనమాట దీనికి. ఓకే. దీనికి ఐడీస్ అని చెప్పి పాస్ చేయాలి. ఇప్పుడు పాస్ చేయాలి అంటే సో, మన దగ్గర స్పెసిఫిక్‌గా ఐడీస్ ఏం లేవు. ఓకే. సో, మనం ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనం చేయొచ్చనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం మాన్యువల్‌గా వెళ్దాము. ఓకేనా. సో, మాన్యువల్‌గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే సో, ఇక్కడ స్లాష్ యూజర్ స్లాష్ 1 అని చెప్పి మనం ఇలా చేసుకున్నట్లయితే సో, మనకి ఇక్కడ ఇదిగో యూజర్ ఇన్ఫో ఏదైతే ఉందో అది వచ్చేసిందనమాట. ఓకే. అంటే ఇక్కడ ఐడీ బేస్ చేసుకొని ఉంటుందనమాట. ఈ 1 అనేది ఈ యూజర్ ఐడీ అన్నమాట. ఓకే. సో, ఇలా మనము 1 గాని 2 ఏదైనా నెంబర్ పెట్టొచ్చు. ఓకే. ఇప్పుడు ఆ 1ను కూడా మనం తీసుకొని చూపెట్టాలనుకోండి. సో, ఇక్కడ మనకి అంటే ఇక్కడ పైన వచ్చిన పారమ్స్ ఏవైతే ఉన్నాయో సో, దాన్ని మనం చూపెట్టాలి అనుకోండి. సో, మనకిక్కడ యూజ్ పారమ్స్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. యూజ్ పారమ్స్ అని చెప్పేసి మనకి రియాక్ట్ ఆటో డామ్‌లోనే ఉంటుంది. ఇదిగో ఇది. సో, ఇది ఇంపోర్ట్ చేసుకొని సో, ఇక్కడ మనము డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట యూజర్ ఐడీని. ఓకే. సో, ఈ యూజర్ ఐడీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇచ్చిన నేము. ఎక్కడ ఇచ్చిన నేమ్ ఏంటి అంటే సో, ఇక్కడ మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో చూస్తే ఈ యూజర్ ఐడీ అని ఇచ్చాం కదా! ఈ యూజర్ ఐడీ అనేది నేము మనకి ఇక్కడ యూజ్ పారమ్స్‌లో వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ ఐడీ ఏదైతే ఇస్తామో 1 అనేది అది ఇక్కడ యూజర్ ఐడీ లాగా తీసుకుంటుంది. ఈ యూజర్ ఐడీయే మనకి ఈ యూజర్ ఇన్ఫోలో మనకి పారమ్స్‌లో ఇలా వస్తుందనమాట. యూజ్ పారమ్స్ అనేది అనదర్ హుక్. ఓకే. సో, ఇక్కడ యూజర్ ఐడీ అనేది ఇక్కడ మనము దాన్ని రిప్రజెంట్ చేద్దాము. 1 అని చెప్పేసి పడుతుందనమాట. ఓకే. ఇప్పుడు నేను 10 అని చెప్పి రాసా అనుకోండి 10 వస్తది. ఓకే. సి 100 అని చెప్పి రాసా అనుకోండి సో, 100 లైక్ 100 వస్తదనమాట సి. ఓకే. సో, ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. అంటే ఐడీ మీద మనకి స్పెసిఫిక్‌గా ఒక యూజర్ అనేవాడు ఉంటాడనమాట. ఓకే. సో, దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ యూజర్ డీటెయిల్స్ అనేవి ఉంటూ పోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది మనకి ఇప్పుడు చేయాలి అంటే సమ్ డేటా అనేది కావాలి. బట్ స్టిల్ ప్రెజెంట్ అయితే ఓకే. నేను మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాను స్పెసిఫిక్‌గా రియాక్ట్ ఆటో డామ్ మీద. సో, మనం అక్కడే చూద్దామనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క అంటే ఇంకా అవ్వలేదు. ఓకే. ఈ యూజ్ పారమ్స్ ఓకేనా. సో, అలానే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకి యూజ్ నావిగేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, యూజ్ నావిగేట్ అనేది దేనికి అంటే మనము డైనమిక్‌గా నావిగేట్ అవ్వడానికి. అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌ని నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ మనము లైక్ గో టు హోమ్ పేజ్ అని చెప్పేసి నేను ఒక హోమ్ పేజ్ బటన్ అని చెప్పి రాసా.
ఓకే. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఓకే. సో మనకి క్లిక్ హ్యాండ్లర్ అని చెప్పేసి దీనికి ఫంక్షన్ రాద్దాము. ఓకే. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే హోమ్ పేజ్‌కెళ్ళాలి. ఓకే. హోమ్ పేజ్‌కెళ్ళాలి. ఓకేనా. సో అంటే మనం అలా క్లిక్ చేస్తే కాదు, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మనకి బై డిఫాల్ట్‌గా పైన ఉంది. అంటే పైన ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడికైనా ఎళ్లి క్లిక్ చేయొచ్చు. బట్ స్టిల్ లేదు అంటే మనం ప్రొఫైల్ పేజ్‌కెళ్ళాలనుకోండి. ఓకే. లేదా ప్రొఫైల్ లేదా సెట్టింగ్స్‌కెళ్ళాలి అనుకోండి ఇక్కడ. ఓకే. సో మనము ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడ అంటే సో మనకి యూజర్ 100 అని ఏదో ఉందనుకోండి. సో ఇక్కడ గో టు హోమ్ అని కాదు గానీ గో టు సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ రాద్దాము. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్‌కెళ్ళాలి. ఏ సెట్టింగ్స్? మనము ఈ హోమ్ పేజ్‌లో లోపల ఉన్న సెట్టింగ్స్‌కెళ్ళాలి. ఓకే. సెట్టింగ్స్‌కెళ్ళాలి అంటే సో మనకి ఇక్కడ ఈ నావిగేట్ ఓకే. సో మనకి నావిగేట్ అని చెప్పేసి మనకి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి యూజ్ నావిగేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో యూజ్ నావిగేట్‌ని మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కాన్స్ట్ సో నావిగేట్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో ఈ యూజ్ నావిగేట్‌ని ఫంక్షన్ కాల్ చేసేసి ఓకే. ఇందులో మనకి రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో మనము డైరెక్ట్‌గా ఒకటే దాంట్లో అంటే లైక్ ఒకటే లైన్‌లో రాసేసుకోవచ్చు. /సెట్టింగ్స్ అని చెప్పేసి. ఈ సెట్టింగ్స్ అనేది మనకి ఈ హోమ్ పేజ్ లోపల ఉన్న సెట్టింగ్స్‌కెళ్తదనమాట. ఓకే. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. వచ్చేసిందా సెట్టింగ్స్‌కి? యాహ్! అదన్నమాట మ్యాటర్. ఓకేనా. సో డైరెక్ట్‌గా సెట్టింగ్స్‌కి వెళ్ళిపోతాయన్నమాట. ఓకే. సో ఇలా నావిగేట్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇలా యూజ్ నావిగేట్ అని ఉంటుంది. లేదా మనకి నావిగేట్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. సో నావిగేట్ అనేది మనకు కాంపోనెంట్ లాగా వాడుకోవాల్సొస్తది. ఓకే. సో అది కూడా మనం ట్రయల్ చేద్దాము. బట్ ఇప్పుడే కాదు ఫర్దర్‌గా. ఓకే. సో ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యూజ్ నావిగేట్ అనే ఒక హూక్. ఓకే. అండ్ దీంతో పాటు మనకి ఇంకొకటి ఏంటి అంటే సో మనకి యూజ్ లొకేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో యూజ్ లొకేషన్ అనేది ఏంటి అంటే సో మనకి ఇక్కడ స్టేట్ అని చెప్పేసి కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ కాదులేండి. బట్ ఎక్కడ అంటే స్పెసిఫిక్‌గా మనకి ప్రొఫైల్‌లో ఉందనుకోండి. ప్రొఫైల్ గానీ లేదా సెట్టింగ్స్ కానీ ఉన్నాయనుకోండి. సో ఇవి ఎక్కడున్నాయి? ఓకే. హోమ్ పేజ్ లోపల ఉన్నాయి. రైట్. ఇక్కడ లింక్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సమ్ డేటాని మనము పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇక్కడ మనము స్టేట్ అని చెప్పేసి దీనికి ఉంటుంది. ఓకే. సో దీని లోపల మనము లైక్ ఏదైనా డేటా అంటే లైక్ అరే గానీ, ఆబ్జెక్ట్ గానీ లైక్ ఈ ప్రొఫైల్ గానీ మనము ఇక్కడ పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో నేను ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి నేను నా పేరు పాస్ చేస్తున్నా. ఓకే. స్టేట్ నా పేరు పాస్ చేస్తున్నా. సో ఇక్కడ హలో ప్రొఫైల్ అంటే నా పేరు రావాలి కాబట్టి హలో సాయి కుమార్ అని చెప్పేసి నాకు ఈ స్టేట్‌లో ఏదైతే డేటా పాస్ చేస్తానో నేను ప్రొఫైల్‌లో యాక్సెస్ చేయాలి. ఓకే. సో ప్రొఫైల్‌లో యాక్సెస్ చేయాలి అంటే మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు ప్రొఫైల్ అనే కాంపోనెంట్‌కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ప్రొఫైల్ అనే కాంపోనెంట్‌కెళ్ళి సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే యూజ్ లొకేషన్ అనేది మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇందులో మనకి డేటా గానీ లైక్ ఇది రియాక్ట్ ఆటో డామ్‌లో ఉంటుంది. ఇది ఒక అనదర్ హుక్. ఓకే. సో ఇందులో మనకి డేటా గనుక చూసుకున్నట్లయితే ఇందులో స్టేట్‌లో మనకి యూఆర్ఎల్ స్టేటు సమ్ డేటా అనేది వస్తదనమాట. సో ఇక్కడ మనం కన్సోల్ లాగ్‌లో చూసుకున్నట్లయితే ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూసారా ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకంటే మనము స్టేట్ లోపల లేమనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎళ్తే అంటే ప్రొఫైల్‌కెళ్తే మనకి ఇదిగో చూడండి లైన్ నంబర్ 9 నుంచి వస్తుంది. విచ్ మీన్స్ ఇదే అనమాట. ఓకే. లైన్ నంబర్ 9. ఇందులో గనుక మనం చూసుకున్నట్లయితే హ్యాష్ మ్యాప్ సో కీ ప్లస్ పాత్ నేమ్ ప్లస్ సెర్చ్ తర్వాత స్టేట్. చూసారా స్టేట్‌లో మనకి సాయి కుమార్ అని వస్తుంది. సో ఈ స్టేట్ అనేది మనం ఎక్కడ పాస్ చేసాము అంటే ఇక్కడ లింక్ ట్యాగ్‌లో పాస్ చేసాం. గుర్తుందా ఇక్కడ? ఓకే. అంటే ఇక్కడికి మనం విజిట్ అయినప్పుడు మనము ఈ పేరెంట్ కాంపోనెంట్ నుంచి ఈ చైల్డ్ కాంపోనెంట్‌కి మనము సమ్ డేటా అనేది లైక్ స్టేట్ ఫార్మాట్‌లో మనము పంపించుకోవచ్చనమాట. ఓకే. నాట్ ఓన్లీ ఇక్కడేమో మనం స్ట్రింగ్‌ని పంపించాము. మనకు కావాలి అనుకుంటే లైక్ ఏదైనా అరే గానీ, ఆబ్జెక్ట్ గానీ అది కూడా పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్‌ని మనము ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు ప్రొఫైల్ అనే దాంట్లో. సో ఇప్పుడు ఇది ఏమనుంది ఇది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఏది డేటా అనేది ఒక ఆబ్జెక్ట్. అందులో లోపల మనకున్నది ఏంటి స్టేట్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే డేటా డాట్ స్టేట్ అని చెప్పి రాసుకున్నట్లయితే నాకు హలో అని చెప్పేసి అంటే ఇక్కడ హలో అని చెప్పి రాసి హలో అని చెప్పి నా పేరు అనమాట. ఏంటి డేటా డాట్
స్టేట్ అని చెప్పి రాసుకుంటే నా పేరు వచ్చేస్తుంది అనమాట. ఓకే. చూసారా? హలో సాయి కుమార్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సాయి కుమార్ అనేది మనకి హోమ్ పేజ్ నుంచి అంటే పేరెంట్ దగ్గర నుంచి మనము లైక్ ఇక్కడ పేరెంట్ దగ్గర నుంచి పాస్ చేసుకున్నాము. అది ప్రొఫైల్‌లో మనం తీసుకోవాలి కాబట్టి సో, ఇలా యూజ్ లొకేషన్ అని చెప్పి రాసేసుకొని మనం ఆ డేటాని ఏ డేటానైనా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడ వెల్కమ్ టు యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి వెల్కమ్ టు యువర్ ప్రొఫైల్ పేజ్ అని చెప్పి రాసేసుకున్నాం. అంతే సింపుల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క సెట్టింగ్స్. అంటే సెట్టింగ్స్‌లో కూడా మనం కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలి అంటే సో, ఇక్కడ హోమ్ పేజ్ లోపలికెళ్ళి ఇక్కడ లింక్ ట్యాగ్ ఏదైతే ఉందో ఓకే. సో, ఇక్కడ మనము స్టేట్ అని చెప్పి స్టేట్ అని చెప్పేసి దీనికి కూడా మనము ఇలా పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, లైక్ ద టెకీ అని చెప్పి రాద్దాం అలా మనం. ఓకే. లేదా మనం ఆబ్జెక్ట్ కూడా పాస్ చేసుకోవచ్చు విచ్ ఈస్ ఫైన్, టోటల్లీ ఫైన్. ఓకే. సో, మనము నేమ్ ఏదైతే ఉందో నేమ్ కింద టెకీ అండ్ ఏజ్ అంటే కేటగిరీ వచ్చేసి మనం టెక్ రిలేటెడ్ కేటగిరీ కదా! సో, ఆర్ కోడింగ్ అని చెప్పి మనము ఇలా రాద్దాము. ఓకే. సో, ఇదొక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌ని మనం యాక్సెస్ చేయాలి అంటే సో, ఇప్పుడు చూడండి ఏంటి అంటే ఇక్కడ మనం స్టేట్ ఇక్కడ పాస్ చేసామన్నమాట లింక్ ట్యాగ్‌కి అంటే లింక్ కాంపోనెంట్‌కి. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఎక్కడికెళ్ళాలి? ఇది ఎక్కడికి చూపిస్తుంది? సెట్టింగ్స్‌కి. కాబట్టి సెట్టింగ్స్ దగ్గరెళ్ళి సో, ఇప్పుడు మనం యూజ్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ మనము పాస్ చేయాల్సి వస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కాన్స్ట్ ఏదైనా వేరియబుల్ తీసుకోండి మీ ఇష్టము. ఓకే. సో, ఈ యూజ్ లొకేషన్‌ని మనం ఆటోమేటిక్‌గా ఇలా రాస్తే అంటే ఇది ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అవుతాయన్నమాట. ఓకే. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో, ఇక్కడ కన్సోల్.లాగ్ అని చెప్పేసి ఇక్కడ మనం డేటాని కన్సోల్ లాగ్ చేస్తే మీరు చూడండి ఇక్కడ. సో, మనము సెట్టింగ్స్ లోపల ఉన్నాం కదా! ఇదిగో చూస్తే ఇదిగోండి చూడండి స్టేట్ అనేది వస్తుందా? కేటగిరీ ప్లస్ నేమ్ అనేది సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో, సెట్టింగ్స్ లోపల హెడింగ్ 1 ఈ డేటాని చూపెట్టాలి కాబట్టి సో, డేటా డాట్ స్టేట్ డాట్ మనము అందులో మనకున్నది ఏంటి అంటే సో, నేము ఓకేనా? లేదా మనం ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట సింపుల్‌గా. ఇంకా ఏం చేయొచ్చు అంటే మనము లైక్ నెస్టెడ్ డీస్ట్రక్చరింగ్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకి డేటా లోపల వచ్చేది ఏంటి అంటే స్టేట్ అని చెప్పేసి మనకి ఇదిగోండి స్టేట్ దాని లోపల మళ్ళీ మనకి నెస్టెడ్ డీస్ట్రక్చరింగ్ కూడా చేసుకోవచ్చు. నేమ్ అండ్ మనకి కేటగిరీ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ నేమ్‌ని డైరెక్ట్‌గా మనము ఇలా చూపించి ప్లస్ ఈ కేటగిరీ కూడా మనము ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే. కేటగరీ. ఓకే. సో, ఇది నేమ్ అని చెప్పేసి ఏదో వాళ్ళ సెట్టింగ్స్ బట్ అవి నిజంగా సెట్టింగ్స్ ఏం కాదులేండి. సో, మీకు అర్థం కావడానికని ఇలా చూపిస్తున్నా. ద టెకీ అండ్ కేటగిరీ కోడింగ్ వచ్చిందా? సో, ఇలా మనము ఈ నెస్టెడ్ డీస్ట్రక్చరింగ్ కూడా రాసేసుకొని మనకి ఇది లైక్ ES6 సింటాక్స్ అనమాట. మీకు అంటే ఈ డీస్ట్రక్చరింగ్ అనేది అర్థం కాకపోతే మీరు లైక్ మన జావా స్క్రిప్ట్ సిరీస్‌లో మనకి ఉంటుంది. చూడండి వీడియో డీస్ట్రక్చరింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. ES6 సింటాక్సెస్ అని చెప్పేసి అందులో ఉంటుంది. ఓకే. సో, ఇదన్నమాట. అంటే నువ్వు స్పెసిఫిక్‌గా లైక్ ఎలాంటి డేటానైనా స్టేట్ ద్వారా మనము ఇలా లింక్ ట్యాగ్‌కి మనము పాస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, పాస్ చేసుకొని లైక్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి యూజ్ లొకేషన్ అనే ఒక కాంపోనెంట్‌తో. ఓకేనా? ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్. ఓకే. సో, అలానే ఇక్కడ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఏ యూజర్‌గా ఓకే. సో, యాజ్ ఏ యూజర్‌గా నేను నా ఇష్టం వచ్చినట్లు నేనేం చేస్తా అంటే ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా ఇస్తా అనమాట. ఓకే. ఏదో ఒక ర్యాండమ్ లింక్ ఇస్తా అనమాట. ఓకే. ఏదో ఒక ర్యాండమ్ లింక్ అంటే యూఆర్ఎల్ ఇస్తా అనమాట. ర్యాండమ్ యూఆర్ఎల్ ఇక్కడ మనకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. రైట్. సో, ఇది మ్యాచ్ అవ్వాలి అంటే లైక్ ఇక్కడ చూడండి మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన ఏది ఇచ్చాడో ఆయనకి లైక్ ర్యాండమ్‌గా నేను టైప్ చేశాను అనమాట. యూజర్ ఏదో ఒకటి ట్రై చేస్తాడు ఆయన. ఏదో ఒకటి గెలుకుతా ఉంటారు. రైట్. సో, అది మనం అలా ఛాన్స్ ఇవ్వద్దు ఆయనకి. ఓకేనా? సో, మనం ఏం చేయాలి అంటే సో, ఇలా ర్యాండమ్‌గా దేనికి కనుక మ్యాచ్ అవ్వకపోతే మనకి లైక్ బై డిఫాల్ట్‌గా ఏదైనా కాంపోనెంట్ చూపెట్టొచ్చు అనమాట. ఓకే. అదే నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్. ఓకే. పేజ్ నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్ మనం ఏదో ఒకటి రాసేసి చూపెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో, దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఈ యొక్క ఫోల్డర్ క్రియేట్ చేసి ఓకే. దీని లోపల మనకి పేజ్ నాట్ ఫౌండ్ అని నేను డైరెక్ట్‌గా రాసేస్తున్నా.
మీరు ఏ నేమ్ ఇచ్చుకున్నా పర్లేదు. .jsx ఇది రాసేసి సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ హెడింగ్ 1లో రాసేయండి ఊప్స్. ఓకే. సో దిస్ పేజ్ అంటే దిస్ పేజ్ కెనాట్ ఫౌండ్ అని చెప్పేసి దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇలా రాయండి. ఓకే. సో ఎందుకు అంటే ఇది లైక్ మనకి మ్యాచ్ కానప్పుడు అంటే యూఆర్ఎల్ అనేది మ్యాచ్ కానప్పుడు మనకి ఈ పేజ్ అనేది మనకి రెండర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇంపోర్ట్ పేజ్ నాట్ ఫౌండ్. ఓకే. ఇక్కడ చేసేసుకొని దీన్ని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఇక్కడ సేమ్ రౌట్ అనేది యాడ్ చేయాలి. బట్ దీనికి స్పెసిఫిక్గా ఏ రౌట్ యాడ్ చేయాలి అంటే గ్లోబల్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో గ్లోబల్గా ఇవ్వాలి అంటే మనకి స్టార్ అన్నమాట. ఓకే. స్టార్ అనేది ఏంటి అంటే ఈ దేనికి కూడా అంటే ఈ మ్యాచ్ కానీ పాత్ ఏవైతే ఉంటాయో అంటే ఇన్కేస్ మ్యాచ్ అవ్వకపోతే అది బై డిఫాల్ట్గా ఈ స్టార్ని తీసేసుకుంటుంది అనమాట. ఓకే. సో దేనికి కూడా మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్గా దీనికి వచ్చేసి తీసేసుకుంటుంది. ఓకే. సో దానికోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ పేజ్ నాట్ ఫౌండ్ని మనం ఇప్పుడు రెండర్ చేస్తే ఇది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది హోమ్ పేజ్. ఇక్కడ కూడా మనకి ఇది బై డిఫాల్ట్గా పైన లైక్ ఇది కామన్గా ఉంటుందన్నమాట ఈ హెడర్. ఎందుకంటే లైక్ మనకి ఇది దీనికి అంటే ఏం మ్యాచ్ కావట్లేదు కాబట్టి. ఓకే. సో కాబట్టి సో లైక్ మనము ఇది లైక్ కామన్గా ఉండే హెడర్ కాబట్టి సో అది మనకి ఇవి కనిపిస్తున్నాయి హోమ్ అండ్ లాగిన్ అనేవి. బట్ ఇవైతే కనపడవు. ఓకేనా. సో ఇన్ కేస్ నేను ఇక్కడ నేను ఇక్కడ ఏదైనా రౌట్ రాసాను అనుకోండి సార్ ర్యాండమ్ రౌట్. ఓకే. సో మేబీ మనం డాష్ బోర్డ్ అని చెప్పి రాద్దాము. డాష్ బోర్డ్ అనేది లేదు. ఓకే. సో డాష్ బోర్డ్ అనేది లేదు కాబట్టి మనకి పేజ్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే డాష్ బోర్డ్ పేజ్ లేదు కాబట్టి సో దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి మనం చూపిస్తాం అనమాట. రైట్. ఇక్కడ మీరు చూస్తే మనకి డాష్ బోర్డ్ కూడా లేదు. మీరు ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అనేది దేనికైనా మ్యాచ్ అవుతుందా? లేదు. సో లేదు కాబట్టి సో మనకి ఇక్కడ ఇదే పేజ్ నాట్ అవైలబుల్. డాష్ బోర్డ్ మీద పేజ్ అనేది లేదు కాబట్టి అదే మనకు వస్తుంది అనమాట. ఓకే. సో ఇలా మనకి ప్రొఫైల్ అనేది కూడా రాద్దాము ఒకసారి. ప్రొఫైల్ అనేది కూడా లేదు. ఇక్కడ చూడండి అంటే మనకి కాంపోనెంట్ ఉంది కానీ దానికి పాత్ అనేది మనం ఇవ్వలేదు. ఓకే. సో కాబట్టి మనం పాత్ ఇవ్వలేదు కాబట్టి సో దానికి కూడా ఆ ప్రొఫైల్ అనే యూఆర్ఎల్ మీద మనకి ఏ పేజ్ లేదు కాబట్టి సో ఇలా మనము పేజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి మనము చూపించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క థింగ్స్. ఓకే. సో అలానే మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే నేను నావిగేట్ అని చెప్పి ఇందాకే చెప్పాను గుర్తుందా. సో మనకి నావిగేట్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందని చెప్పేసి చెప్పాను. రైట్. సో ఈ నావిగేట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడు అంటే మనకి యూజర్ అనేవాడు ఓకే లాగిన్ అయినప్పుడు అంటే లాగిన్ ఉన్నాడా లేదా చెక్ చేసి ఉంటే ఒక కాంపోనెంట్కి లేకపోతే ఇంకొక కాంపోనెంట్కి మనము పాస్ చేయవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము లెట్స్ టేక్ వన్ కాన్స్టాంట్ వన్ స్టేట్ తీసుకోండి. ఓకే. సో లైక్ లాగ్డ్ ఇన్ అని చెప్పి ఇలా రాద్దాము. ఓకే. లాగ్డ్ ఇన్ సెట్ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి ఇలా రాద్దాము. ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న ఒక స్టేట్. ఓకే. సో ఫస్ట్ ఆయన లాగిన్ అయ్యి లేడు. ఓకే. సో లాగిన్ అయ్యి లేడు కాబట్టి సో మనం ఏం చేద్దాము అంటే సో ఇక్కడ ఈ నావిగేట్ అనేది సో ఇక్కడ మనము దేనికి చేద్దాము అంటే లాగిన్ అయి ఉన్నాడు అనుకోండి. సో హోమ్ పేజ్కి లాగిన్ అయ్యి లేకపోతే లాగిన్ పేజ్కి మనము పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనము ఏం చేయవచ్చు అంటే ఓకే. సో ఇప్పుడు లైక్ ఇలా చెక్ చేయవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ లైక్ ఈజ్ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి ఈ లాగ్డ్ ఇన్ అని ఏదైతే ఉందో ఓకే. సో ఇది కనుక ట్రూ అయింది అనుకోండి. సో మనం నావిగేట్ టు ఓకే. సో ఇలా లైక్ నావిగేట్ టు అని చెప్పి ఇక్కడ 2కి మనము రాసుకోవచ్చు అనమాట. నావిగేట్ టు అని చెప్పేసి ఇక్కడ లైక్ లాగిన్ అయ్యి ఉంటే మనము హోమ్ పేజ్కి లేదా అంటే మనము సేమ్ అనమాట. సో ఇక్కడే దీన్ని తీసుకొచ్చి దీన్నే మనం ఇక్కడ రాంగ్ రాసాము. ఇక్కడ కాదు. సో దీని అవతలకి వచ్చేసి సేమ్ నావిగేట్ టు ఎక్కడికి వెళ్ళాలి అంటే లాగిన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. టు లాగిన్. ఓకే. సో ఇలా మీరు కర్లీ బ్రేసెస్తో పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే, విచ్ ఈస్ ఫైన్, మనకి ఇబ్బంది ఏం లేదు. సో స్లాష్ అని చెప్పి రాసుకున్నా ఇలా మనకి వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తున్నట్టుంది. సో నాకు ఓకే. సో ఇది దీని కింద కాదు ఇక్కడ లైక్ మీది కానండి. అంటే
లైక్ బ్రౌజర్ రౌటర్‌కి మీద రౌట్స్‌కి పైన ఉండాలనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి ఫార్మాట్ చేద్దాము. ఓకే. సో, ఇప్పుడు చూద్దాము. ఓకే. ఇదిగో వచ్చింది చూసారా? ఏంటి అంటే ఇప్పుడు మనం లాగిన్ అయ్యి లేము. విచ్ మీన్స్ ఫాల్స్. ఓకే. సో, అందుకే మనకి లాగిన్‌కొచ్చామనమాట. సో, ఇప్పుడు నేను ట్రూ రాస్తా. సో, మీరొకసారి చూడండి మనం హోమ్ పేజ్‌కెళ్తామనమాట. వచ్చింది చూసారా? ఆటోమేటిక్‌గా మనకి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి మనకి అది నావిగేట్ అనేది పనిచేస్తదనమాట. చూసారా? లాగిన్‌కి అంటే ఫాల్స్ అయ్యింది. అంటే లాగిన్ అయ్యి లేము మనం. లాగిన్ అయ్యి లేకపోతే మనం ఏమవుతది? లాగిన్ పేజ్‌కి మూవ్ అవుతామనమాట. ఓకే. ఇన్ కేస్ లాగిన్ అయ్యి ఉంటే మనం ఏం చేస్తాము? ఈ హోమ్ పేజ్‌కి ఎళ్తాము. మీరెప్పుడైనా ట్రై చేసారా? సో, మీరెప్పుడైనా ఆల్రెడీ లాగిన్ అయ్యి అంటే ఒకసారి లాగిన్ చేసి మీరు లాగౌట్ చేయకుండా మీరు మళ్ళీ ఎప్పుడైనా కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ వెబ్‌సైట్ ఏమైనా ఓపెన్ చేశారనుకోండి, మీరు మళ్ళీ డైరెక్ట్‌గా హోమ్ పేజ్‌కెళ్తారు. రైట్? సో, అది లైక్ ఇలాంటిది కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మీద బేస్ చేసుకొని ఉంటుందనమాట. సో, మీరు లాగిన్ అయ్యి ఉన్నారా? అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ప్రీవియస్‌గా లాగిన్ అయ్యి ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఓకే. సో, లాగిన్ అయ్యి ఉంటే మన హోమ్ పేజ్‌కి నావిగేట్ చేస్తామనమాట. లేదు అనుకోండి లాగిన్ అవ్వండి అని చెప్పి లాగిన్ పేజ్‌కి మనము నావిగేట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ లైక్ పేజ్ నాట్ ఫౌండ్ ప్లస్ నెస్టెడ్ రావచ్చు ప్లస్ ఈ లైక్ డైనమిక్ యూఆర్ఎల్స్. ఓకే. సో, ఇది స్పెసిఫిక్‌గా ఐడీని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్ అన్నమాట. ఓకే. సో, ఇది లైక్ కంప్లీట్‌గా మనకి ఉన్న ఈ యొక్క రియాక్ట్ ఆటో డామ్ అనే కాన్సెప్ట్. ఓకే. సో, ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్‌గా ఏదైనా అడ్వాన్స్‌గా కావాలి. సో, లైక్ ఇందులోనే ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలి రియాక్టర్ రౌటర్ డామ్‌లో ఇంకా అడ్వాన్స్‌గా అంటే, సో, ఇవి బేసిక్‌గా ఉండే థింగ్స్ అన్నమాట. ఇవి మనకి ఎనఫ్. అంటే నేను ఏవైతే కవర్ చేశానో మనకి రియాక్టర్ రౌటర్ డామ్‌లో ఇందాక అంటే ఇప్పటివరకు కవర్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి మనకి మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. సో, వాటితో పాటు మనం లైక్ ఇంకా ఉంటాయి చాలా. బట్ ఇవి ఎనఫ్ అన్నమాట. మనం హ్యాండిల్ చేయడానికి అంటే ఒక ప్రాజెక్ట్‌తో వర్క్ చేయడానికి ఈ బేసిక్‌గా ఉండే థింగ్స్ అన్నీ చాలా చాలా ఎనఫ్ అన్నమాట. ఓకే. సో, యాహ్! ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్‌గా లైక్ ప్రాజెక్ట్స్ మీద చేద్దాము. ఓకే. సో, అలానే మీకు రీడక్స్ మీద కూడా కావాలి అంటే దాన్ని మనం ప్రాజెక్ట్‌తో చేద్దాము. ఓకేనా. సో, ఇంకా నేను ఇప్పటి నుంచి రియాక్ట్ బేస్ చేసుకొని మనము ఇప్పటివరకు యూజ్ చేసిన ఏవైతే లైక్ హూక్స్ గానీ, కండిషనల్ రెండరింగ్ గానీ, లైక్ ఈ రియాక్ట్ ఔటర్ డామ్ గానీ ఏవైతే ఉన్నాయో, సో, వీటిని బేస్ చేసుకొని మనము ఇప్పటి నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేద్దాము. ఓకేనా. సో, స్టే ట్యూన్ అండ్ ఇంకా మీకు ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే మాత్రం అంటే లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో, నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఐ విల్ డూ దట్ ఫర్ ష్యూర్. ఓకేనా.